తమిళనాడు వార్త ఒకటి మనకి తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఇది లేదు, కానీ యావత్ భారతావని నేషనల్ మీడియా కూడా తలపతి సూపర్ స్టార్ విజయ్కి సంబంధించిన ఒక వార్త మనకు వైరల్ అవుతుంది. ఎందుకంటే తలపతి విజయ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తర్వాత ఆ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ ఎవరంటే నిజంగా విజయ్ అనే చెప్పాలి. తమిళనాడులో బాగా క్రేజ్ ఎంజీఆర్ గారు, ఆయన తొదట పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తర్వాత మనకు తెలుగులో ఎన్టీఆర్ గారు, అలాగే అక్కడ ఆ తర్వాత ఆ స్థాయి క్రేజు రజనీకాంత్ గారు అనే చెప్పాలి. రజనీకాంత్ కమల్ హాసన్ గారు అయినప్పటికీ కూడా రజనీకాంత్ గారికి ఎక్కువ ఇమేజ్. ఇప్పటికీ హీరోగానే చేస్తూ రీసెంట్గా జైలర్, కూలీ లాంటి బ్లాక్ బాస్టర్లు కూడా 70 ఏళ్ళు అంటే 7 వయసులో కూడా అలాంటి సూపర్ హిట్స్. బట్ ఆయన రాజకీయాల్లోకి వస్తామనుకుని సమావేశాలు ఏర్పాటు చేశారు 2-3 సార్లు. ఆయన మేబీ అనారోగ్య కారణంగా ఫ్యాన్స్ నుంచి కొంత వ్యతిరేకత, కొంతమంది సపోర్టు, సింబాలిక్గా ఎందుకో ఆయనకి రాజకీయాల్లోకి వస్తాను ప్రతి 2 సార్లు కూడా అనారోగ్యం పాలవడం, మేబీ ఆయన విత్డ్రా అయిపోయారు స్టెప్ బ్యాక్. ఈ నేపథ్యంలో ఈ సూపర్ స్టార్గా వెలుగుతున్న వైనంలో తలపతి విజయ్ తమిళ వెట్టి కళగం అనే ఒక టీవీకే అనే ఒక పార్టీని స్థాపించారు. ఆ తర్వాత రీసెంట్గా అక్కడ జరిగిన ఒక సమావేశంలో భారీగా తొక్కిసలాట జరిగింది. సుమారుగా ఒక 20 మంది ఎంతమందో చనిపోవడం కూడా జరిగింది. 20 మంది 19 మంది ఇంకా క్షతగాతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో డిఎంకే ప్రభుత్వం, ప్రస్తుతం స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న డిఎంకే ప్రభుత్వం విజయ్ని బాగా టార్గెట్ చేస్తుంది. టీవీకే పార్టీ నాయకులను కూడా టార్గెట్ చేస్తుంది. విజయ్కి ప్రధాన బలం ఫ్యాన్స్ ఎక్కువగా బలం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చాలా వరకు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా పుంజుకుంటుంది. బీజేపీ కూడా పరోక్షంగా టీవీకేకి సపోర్ట్ చేస్తుంది విజయ్కి. అక్కడ డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెడుతుంది అక్కడ నాయకులకు. కానీ అందరూ కూడా ఈసారి విజయ్ రావాలి, ఆల్టర్నేషన్ రావాలి. ఎందుకంటే అమ్మ అంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించి చాలా ప్రధానమైన కీలకమైన పళని, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నప్పటికి కూడా ఎందుకో పూర్తి స్థాయిలో ఏఐడిఎంకే సక్సీడ్ అవ్వలేకపోతుంది. ఈసారి ప్రత్యామ్నాయంగా టీవీకే ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ డిఎంకే కూడా మరలా పట్టు సాధించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది, అన్ని రకాలుగా అటాక్ చేస్తుంది. కానీ డిఎంకేకు మైనస్ ఏంటంటే హిందూ వ్యతిరేక పార్టీ అని ఒక ముద్ర అయితే పడిపోయింది. దీని మీద రీసెంట్గా శరవణభవ అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సమావేశాలు జరిగినప్పుడు కూడా అక్కడ ఇంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అన్నామలై, అలాగే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. దాని మీద రకరకాల విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఒకసారి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. బట్ డిఎంకే అణచివేత కార్యక్రమం చేస్తుంది. ఈయన ఇక్కడ మనం చూడొచ్చు, డిప్యూటీ సీఎం తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి కూడా చాలా విమర్శలు చేశారు. చూద్దాం ఎవరికి ఎప్పుడు ఏ టైం వస్తుందో వాళ్ళకి అప్పుడు ఆ పిడి పడుతుంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే టీవీకే అధినేత విజయ్కి సినిమా కష్టాలంట. తమిళనాడు ఎన్నికలకు పట్టుమని 6 నెలల సమయం లేదు. 2026లోనే తమిళనాడు ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ సంబంధించి. సో ఆ 6 నెలల నిడివిలోనే ఆయన ఇంకొక సినిమా కూడా ఏదో చేస్తున్నారు. ఈలోగా అది జనవరిలో, ఫిబ్రవరి రిలీజ్ అయిపోతుంది ఎన్నికల ముందు. తర్వాత నుంచి సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏ పార్టీలు ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే అక్కడ కూడా కూటమి ప్రభుత్వం లాంటిది ఏర్పాటు చేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. రీసెంట్గా బీహార్ ఎన్నికల్లో సక్సెస్ అవ్వడం, తర్వాత నార్త్లో రాజస్థాన్ కానీ, హర్యానాకి సంబంధించి కానీ, ఒడిస్సా సంబంధించి కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం సక్సీడ్గా వెళ్తుందో, ఎటువంటి విమర్శలు పొరపచ్చాలు లేకుండా వాళ్ళు సయోధ్యతో వెళ్తున్నాయో, బీజేపీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకి సపోర్ట్ ఇస్తూనే కూటమి ఎంతో కొంత షేర్ కూటమిలో ఇప్పుడు 100 సీట్లకు గాను, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి 175 సీట్లు కానీ కేవలం 8-9 సీట్లు తీసుకుంది. కానీ అందులో కూడా ఒక భాగస్వామ్యం అవుతూ మెల్లగా పార్టీని విస్తరించేలాగా కేంద్రంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుంది. యావత్ భారతావనిలో ఉత్తర భారతదేశంలో గట్టి పట్టే సాధించిందని చెప్పొచ్చు బీజేపీ. దక్షిణ భారతదేశంలో కేరళలో, అలాగే కర్ణాటకలో కూడా బాగా బలంగా ఉంది. ఈవెన్ తెలంగాణలో, అంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో బలంగా ఉండేది. ఇప్పుడు మెల్లగా తమిళనాడుకు ఒకటి మాత్రం ఎందుకో బీజేపీ సక్సీడ్ కాలేకపోతుంది. టీవీకే ద్వారా అయినా వెళ్ళాలని చూస్తున్నట్టుగా కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఒక వార్తలో చూస్తే కరూర్ ఘటన, మనం రీసెంట్గా తొక్కిసలాట జరిగింది కదా, కరూర్ అనే పట్టణం దగ్గర
టీవీకి అధినేత విజయ్ అధికార డీఎంకే పైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి, నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఎప్పుడైతే కరూరు ఇది జరిగిందో ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి అలాగే అభిమానులు ఉద్దేశించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. చాలా మనోవేదనకు గురవుతున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను అని కూడా చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి ఒక 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా టీవీకే తరపున ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఆయనకి తమిళనాడు యావత్ ప్రపంచం నుంచి తమిళనాడు అందరూ కూడా ఫండింగ్ కూడా అలాగే ఇస్తున్నారట. విజయ్కి ఫండింగ్ చేస్తున్నారనేది డిఎంకి తెలిసి డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు తమిళ ప్రజలు అన్నదానికి ఆ ఫండింగ్ కూడా ఒక ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే టీవీకే వస్తే ఇంతవరకు స్టాలిన్ది ఏదైతే ఏకఛత్రాధిపత్యం అయిపోతుందని అనుకుంటున్న తమిళ్లు నిజంగా చాలా తెలివైన వాళ్ళు. కంటిన్యూస్గా ఎవరికి ఇవ్వరు. తమిళ్ డెవలప్ అవ్వాలి, తమిళ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. అక్కడ పార్టీలన్నీ ఒకటైపోతాయి. మీ కరోనా ముందు కరోనా తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు కానీ తమిళ్లో అన్ని పార్టీలు ఒక సమావేశం పెట్టుకొని దానికి కాంగ్రెస్ వాళ్ళు, డిఎంకే వాళ్ళు, ఏఐడిఎంకే వాళ్ళు, విజయకాంత్ గారి పార్టీ ఉంటుంది, అది కమల్ హాసన్ గారు, ఇవన్నీ పార్టీలు కూడా ఒక దగ్గరికి చేరి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ రాకపోతే తమిళ్ సెపరేట్ దేశం చేసేసుకుందాం అని కూడా తీర్మానించుకున్నాయట ఆ సమావేశం. అలా అంత గొప్ప కట్టుబడితో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవడైనా తమిళ్ నేర్చుకొని మాట్లాడాల్సింది, అది సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వండి, ఎంఎన్సీ అవ్వండి, ఎవడైనా సరే. ఇక్కడ మనకి వచ్చిరాని హిందీ నేర్చుకొని మన తెలుగు మర్చిపోయి హిందీతో మాట్లాడేస్తూ ఉంటాం. వాడు కాదు, ఎంత నార్త్ ఇండియన్ అక్కడ ఉన్నాడంటే నెల రోజులు తమిళ్ మాట్లాడాల్సిందే, వాళ్ళు ఇచ్చినా మాట్లాడు, వాళ్ళకి రాక కాదు, అది వాళ్ళకి భాష మీద ఉండే అభిమానం, పట్టు. మనకు అది లేదు. ఏముంది ఇంట్లో కూడా నాన్న అని పిల్లడానికి నొప్పి ఉంటుందిగా, నొప్పి వేస్తుంది కానీ పప్పా అంట, ఇదేంటో పప్పా అనేది ఏమిటి పెద్ద అఫ్వా అంటే ఒక ప్యాషన్, అది పక్కన పెడితే. సో అధికార డిఎంకే పైన ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. డిఎంకే దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో రెండింటి మధ్య పోటీ అని డిసైడ్ చేశారు. డిఎంకే మెయిన్, టీవీకే ఇంకేం లేవు పార్టీలు. అటు కమల్ హాసన్ పార్టీ కానీ, విజయకాంత్ గారు చనిపోయాక విజయకాంత్ గారి పార్టీ కూడా ఎందుకో కాస్త సన్నగిల్లింది. ఇకపోతే ఏఐడిఎంకే అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో అమ్మ హీరో అజిత్ గారిని ఎందుకో పుష్ చేశారట. బట్ అజిత్ గారు రాజకీయాల్లో మొగ్గు చూపించలేదు, వెళ్ళకపోవడం. ఏఐడిఎంకే కూడా అంతగా ప్రభావం చూపలేకపోవచ్చు. ప్రధాన పోటీ ఈ రెండింటి మీదే ఉంది. బీజేపీ కూడా కొంత మద్దతు కూడగట్టుకొని టీవీకేతో కలిసి వెళ్ళాలని కూడా కొన్ని తమిళ పత్రికలు వార్తలు ప్రచురిస్తున్నాయి. మేబీ అది సక్సీడ్ అయితే అవ్వచ్చు, చూద్దాం. ఎంజీఆర్, జయలలిత డీకేఎంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారు అప్పట్లో నాకు తెలియలేదు. అంటే ఎంజీఆర్, జయలలిత డిఎంకే అని, ఇక్కడ తప్పుపడింది డిఎంకే అని. వారు చెప్పిందే నేను ఇప్పుడు చెబుతున్నా. డిఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డిఎంకేకు భయం పట్టుకుంది, నా గురించి 24 గంటలు ఆలోచిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించాయి, కానీ డిఎంకే ప్రభుత్వం దాన్ని మూసిపెడుతోంది అని చెప్పారు. అంటే గతంలో డిఎంకే ఏఐడిఎంకే వ్యవస్థాపకులు ఎవరైతే మన ఎంజీఆర్ గారు ఉన్నారో, మహానటుడు ఎంజీఆర్ గారు అన్న అంటారు. సో ఎంజీఆర్ తర్వాత అదే పార్టీకి ఆ వారసురాలుగా జయలలిత గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. చాలా ప్రభంజనాలు జరిగాయి తమిళనాడులో. జయలలిత గారు బయట పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా లాగడం అనేది తమిళనాడు రాజకీయాల్లోనే ఒక పెద్ద మాయని మచ్చగా ఉండిపోయింది. తర్వాత డిఎంకే అధినేత కరుణానిధి గారిని కూడా అర్ధరాత్రి ఈడ్చుకుంటూ వెళ్ళడం, అరెస్ట్ చేయడం అనేది కూడా అదొక సెన్సేషన్ అప్పట్లో. సో అటువంటి ఎంజీఆర్ గారు, అమ్మ జయలలిత గారు కూడా డిఎంకేని ఎందుకు విమర్శించారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు ఎటువంటి ధోరణిలో ఉన్నారు, 24 గంటలు నా గురించి ఆలోచిస్తున్నారని కూడా చెప్పారు. అలాగే విజయ్ని ఏనాడైనా ఇలా అడిగారా, ముందు అసలు ఆయన మీ ముందు మాట్లాడించండి అని మీడియాకే చురక అంటించారు ఆయన. ఈలోపు ఆయన మరో దారిలో విజయ్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది. ఇక్కడ ఒక విమర్శ ఏంటంటే, అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్పోర్ట్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ఇది ఏదైతే మీరు అంటే డిఎంకే ప్రభుత్వం మూసిపెడుతోంది, అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది, సెంగొట్టేన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం అని విజయ్ ప్రసంగించారు. ఆ పార్టీ కూడా విజయ్ గారితో కలిసిపోవడం అనేది గొప్ప బలం అనగా చెప్తున్నారు. ఇక్కడ మన పోస్టర్ చూడొచ్చు, జననాయగన్. విజయ్ ప్రస్తుతానికి చివరిగా నటిస్తున్న సినిమా. నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చాక ఇంకే సినిమా మీద సంతకం చేయలేదు. మేబీ జనవరి, ఫిబ్రవరిలో జననాయగన్ అంటే టైటిల్ కూడా చూసారు, ఆ రాజకీయాలకు తగ్గట్టుగానే ఉంది. మన రీసెంట్గా రిలీజ్ అయిన గోట్లో కూడా ఆయన కార్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక దగ్గర కారు చూపిస్తారు, ఏమని ఉంటుంది,
ఈ తమిళనాడు నెంబర్ ఉండి CM 2026 అని ఉంటుంది, కార్ నెంబర్. అంటే 2026లో సీఎం ఈయనే అన్నట్టుగా ఆయన సినిమాలో కూడా ఆ విధంగా చూపించుకున్నారు. సో జననాయకన్ సినిమా నెక్స్ట్ రాబోతుంది. అలాగే ఈ ఉదయనిధి స్టాలిన్ ఎయిర్పోర్ట్లో మీడియా అడిగిన ప్రశ్నకి విజయ్ని ఏనాడైనా అడిగారా అని తిరిగి ఈయన అన్నాడట. ముందు అసలు ఆయన మీ ముందు మాట్లాడించండి అని మీడియాకి చురకడ్డించారు ఆయన. ఈ లోపు ఆయన మరో దారిలో విజయ్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. కాకి ఫేమ్ వినోద్ డైరెక్షన్లో విజయ్ జననాయకన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడు ఎన్నికల నేపథ్యం ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు మనం అదే చెప్పుకున్నాం. దీంతో అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్కు సెండ్ ఆఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీ చిత్రం రిలీజ్కు ముహూర్తం ఖరారైంది కూడా అయిందంట. బట్ తెలుగులో ఆల్రెడీ రాజాసాబ్ లాంటివి, అలాగే మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు లాంటి సినిమాలు ఉన్నాయి కాబట్టి థియేటర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మిగతా చిత్రం రిలీజ్ అవుతాయన్న టైంలో కోలీవుడ్ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న పరాశక్తి జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీ ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఓకే, అంటే ఇక్కడ స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ మంకత్త అలాగే దాదాపుగా ఆ టైంలోనే రిలీజ్ కాబోతుందట. మంకత్త అంటే గ్యాంబ్లర్, మంగాత్త అంటారు, మంకాత్త అని ఇచ్చాడు ఇక్కడ కానీ. సో గ్యాంబ్లర్ను రిలీజ్ చేస్తున్నారంట. దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇప్పటికీ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. సో మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు ఒక ఊపందుకోబోతున్నాయి. ఎవరు ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారబోతుంది. విజయ్ ప్రభుత్వాన్ని స్థాపిస్తారో లేదో పక్కన పెడితే మాత్రం గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. చాలా వరకు అంటే సగం సీట్లు అయితే కైవసం చేసుకుంటారు, బట్ మిగతా సగంకి టగ్ ఆఫ్ వార్ ఉంటుందా అనేది కూడా తమిళ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం, అంటే వాళ్ళు మారుస్తూ ఉంటారు. అభిప్రాయాల్ని మార్చడం వల్ల గవర్నమెంట్ చేంజ్ అవడంలో కూడా నాయకులు కూడా పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని ఒక అభిప్రాయంతో కూడా వాళ్ళు ఉంటారు.